ఆడవాళ్లకు ఓపిక సహనం ఎక్కువ అంటారు కదా. అందున భారతీయ స్త్రీలు రియల్లీ స్ట్రాంగ్ ఫైటర్స్ అంటారు కదా. హియర్ ఈస్ ద అనదర్ ఎగ్జాంపుల్. సునీత విలియమ్స్ వారం రోజుల పనుండి స్పేస్ కి వెళ్తే అనుకోకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్. 1 కాదు 2 కాదు 9 నెలల పాటు స్పేస్ లోనే చిక్కుకుపోయారు. అసలు ప్రిపేర్ అయ్యి ఉండరు దీనికి. కానీ మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ కాబట్టే సునీత విలియమ్స్ ఈ రోజు మనందరికీ చాలా ప్రౌడ్ గా మారిపోయారు. కేవలం 8 రోజుల్లోనే పూర్తి కావలసిన ఆమె ప్రయాణం 9 నెలలు పట్టింది. ఆమె భూమిపైకి తిరిగి రావడాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నారు. అయితే అసలు ఆమె జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది, ఆమె బయోగ్రఫీ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. ఈమె తండ్రి న్యూరో అనామిస్ట్ గా వైద్య వృత్తిని కూడా కొనసాగించారు. తల్లి ఉర్సులైన్ బోనీ పాండ్యా. ఈమె స్లోవేకియాకు చెందినవారు. వీరికి సునీత, జై థామస్, దీనా ఆనంద్ సంతానం. ఈమె 1965 సెప్టెంబర్ 19వ తేదీన ఓహియోలో జన్మించారు. మాసాచ్యుసెట్స్ లో 1983లో హై స్కూల్, 1987లో యుఎస్ నేవల్ అకాడమీ నుంచి బీఎస్సీ, 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో సునీత ఎంఎస్సీ పూర్తి చేశారు. 1997లో మిలిటరీలో చేరిన సునీత 30 రకాల విమానాలను 3000 గంటలు నడిపిన అనుభవం పొందారు. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. 2006 డిసెంబర్లో తొలిసారి ఐఎస్ఎస్ వెళ్లారు. అంతరిక్షంలో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అప్పట్లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నారు. 4 స్పేస్ వాక్లు చేశారు. 2024 జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో తన సహచరుడు అయిన బుచ్ విల్మోర్తో కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఆమె చేరుకున్నారు. ఇక ప్లాన్ ప్రకారమే వారం రోజులకే భూమికి చేరుకోవాలి. కానీ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీరిద్దరూ లేకుండానే ఆ వ్యోమనౌక భూమికి తిరిగి వచ్చింది. దాంతో వీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాన ఆస్ట్రోనాట్లు సేఫ్ గా భూమికి చేరుకున్నారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా పొడమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సూల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. 2012లో రెండోసారి, 2024లో మూడోసారి వెళ్లిన సునీత మొత్తంగా ఇప్పటి వరకు 9 సార్లు 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన 4వ నాసా వ్యోమగామిగా నిలిచారు. అమెరికా రక్షణ శాఖ అత్యున్నత పురస్కారం డిఫెన్స్ సుపీరియర్ సర్వీస్ మెడల్తో పాటు అనేక అవార్డులు పొందిన ఆమెకు భారత్ కూడా 2008లో పద్మభూషణ్తో సత్కరించింది. సునీత విలియమ్స్కు సునకాలంటే ఇష్టమట. ఆమెకు లాబ్రడార్ జాతికి చెందిన 2 సునకాలున్నాయి. భర్త మైకేల్ ప్రస్తుతం వాటి సంరక్షణ చూస్తున్నారు. భర్తతో కలిసి వాటిని వెంట పెట్టుకుని బయటకు వెళ్లడం, వర్కౌట్ చేయడం, ఇంటి పనులు చేసుకోవడం, కార్లు, విమానాలు రిపేర్లు చేయడంతో పాటు ఔటింగ్ వెళ్లి ప్రకృతిలో గడపడం అంటే సరదా. హిందూ మతాన్ని ఆచరించే సునీత 2006లో భగవద్గీతను ఐఎస్ఎస్కు తీసుకెళ్లారు. రెండోసారి వెళ్లినప్పుడు ఓం గుర్తును, ఉపనిషత్తుల కాపీని వెంట పెట్టుకుని వెళ్లారు. గుజరాత్లోని జాలాసన్ ఆమె పూర్వీకుల గ్రామం. భారత్లో 2 సార్లు పర్యటించారు. 2007లో అక్కడ పర్యటించిన సునీత నాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో సమావేశమయ్యారు. సునీత విలియమ్స్ను అమెరికాలో సునీ, స్లోవేనియాలో సోంకా అని పిలుస్తారట. ఫెడరల్ మార్షల్ మైకేల్ విలియమ్స్ను సునీత వివాహం చేసుకున్నారు. టెక్సాస్లో ఉండే వీరిద్దరూ కెరీర్ ప్రారంభంలో హెలికాప్టర్లు నడిపేవారు.